నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఒకటే ప్రశ్న ఏంటంటే పీఎం కిసాన్ నిధులకు సంబంధించి రేపు డబ్బులు పడుతున్నాయా? రేపు 4వ తారీఖు అన్నమాట. ఎందుకు రేపు డబ్బులు పడుతున్నాయి అనేది అయితే నేను ఎందుకు అంటున్నానంటే, రేపు ప్రధానమైన తేదీ మనకు జూలై 2న కానివ్వచ్చు, జూలై 4న కానివ్వచ్చు. పీఎం కిసాన్ డబ్బులకు చూసుకున్నట్టయితే మనకు 4వ తారీఖున అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అని అంటూ మనకి యొక్క కన్ఫర్మేషన్ కూడా రావడం అయితే జరిగిందంటూ అయితే చాలామంది రైతన్నలు అయితే చెప్పడం అయితే జరిగింది. సో మీకు చాలా పద్ధతిగా చక్కగానైతే మీకు ఇప్పుడు చూపెడతాను. ప్రూఫ్ కూడా వచ్చేసి మనకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఏ రోజున పడుతున్నాయి అనే వివరాలు కూడా మనం సేకరించడం అయితే జరిగింది. సో అఫీషియల్గా తేదీ కూడా రావడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త కూర్చున్నవారు అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్క అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల 5న వచ్చేసి అయితే మోదీ గారి పర్యటన, దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మోదీ గారు అయితే దేశ పర్యటనలు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చేసి పీఎం కిసాన్ ఖాతాలో ఎప్పుడు డబ్బులు అనేవి పడుతున్నాయి అంటే, ఈ మోడీ గారు చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి గారు మనకి నెల 5 తారీఖున రావడం వెంటనే వచ్చిన వెంటనే పీఎం కిసాన్ ఖాతాలో డబ్బులు అనేవి అయితే విడుదల చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. నిధులకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా నిలిపివేయినట్లయితే తెలుస్తుంది. అంటే పీఎం కిసాన్ ఈ యొక్క నిధులు కూడా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఖాతాలో డబ్బులు అయితే ఆలస్యంగానైతే పడబోతున్నాయన్నమాట. సో మీకు ఇది ఒక పెద్ద శుభవార్త. మనకు ప్రధాన ఏంటంటే ఈ నెల 5 నుంచి ఈ నెల 10లోగా చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే ఆ రోజే పడబోతున్నాయి. మనకి యొక్క ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చూసుకున్నట్టయితే 2000 రూపాయలు అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. మీరు ఎంతగానో ఎదురు చూడడం అయితే జరుగుతుంది. చాలామంది రైతు సోదరులు కూడా మెసేజెస్ అయితే చేస్తున్నారు. మరికొందరు అయితే డబ్బులు కూడా పడ్డాయని అయితే చెప్పడం జరిగిందన్నమాట. అసలు నిజం ఏంటంటే డబ్బులు అనేవి ఇంకా పడలేదు, ఎవరికి కూడా ఖాతాలో ఇంకా పడలేదన్నమాట. ఎందుకనేది కూడా నేను మీకు ఇప్పటివరకు కూడా చాలా చక్కగా కూడా చెప్పడం అయితే జరిగింది. దేశంలో వచ్చేసి అయితే నరేంద్ర మోదీ గారు అయితే దేశ పర్యటన జరిగింది. దాని తర్వాత మన దేశానికి వచ్చిన వెంటనే ఆయన వచ్చిన వెంటనే చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ వచ్చేసి నిధులు విడుదల చేసే ప్రక్రియ వచ్చేసి అయితే ముందుగా చూసుకున్నట్టయితే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులందరికీ కూడా 2000 రూపాయలు అయితే ఖాతాలో పడబోతున్నాయి అన్నమాట. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ కూడా ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు ఆలస్యంగా సర్దుబాటు విషయంలో వచ్చేసి అయితే ఖాతాలో జమ చేయలేదు కాబట్టి 2 ఒకటేసారి కలిపి అయితే మనకైతే నిర్ణయించినట్లయితే తెలుస్తుందన్నమాట. మనకైతే సమాచారం అయితే రావడం అయితే జరిగింది. 2 ఒకటేసారి బడ్జెట్ నిధులు కానివ్వచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్కును అక్కడ దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏం సంబంధం అయితే మీరు అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మోదీ గారికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ముఖ్య కార్యదర్శి అన్నమాట. సో అతని చేతుల మీదనే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అన్నదాత సుఖీభావ పథకాల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఖాతాలో జమ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మన దేశ పర్యటన ఉన్న నేపథ్యంలో వచ్చేసి పీఎం కిసాన్ నిధులు అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కలిపి ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా 2000 రూపాయలు అయితే పడతాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులకు వచ్చేసి 20,000 రూపాయలు అయితే 20,000 రూపాయలు అయితే పడతాయి అన్నమాట. సో ఇదన్నమాట, మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త చూస్తున్నారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్క అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. జై హింద్.